అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. బంగాళాఖాతంలో వాయుగుండం తీరం దాటిన తర్వాత కూడా దాని ప్రభావం కొనసాగుతుంది. దీంతో సముద్రం కూడా అల్లకల్లోలంగా మారినటువంటిది అయితే చూడొచ్చు. విజువల్లో చూస్తే సముద్ర తీర ప్రాంతము ఏ విధంగా ఉందో సముద్రం లోపల కూడా అదే విధంగా దాదాపుగా 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్ళు వీస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సముద్రము చాలా అంటే ఈ సమయంలో ఇంచుమించుగా కొంత ప్రశాంతంగా ఉంటుంది. కానీ అటు వాయుగుండం ప్రభావంతో తీవ్ర రూపం దాల్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే నిన్న తీవ్ర వాయుగుండం గోపాల్పూర్ దగ్గర ఇది తీరం దాటిన తర్వాత కొంత నెమ్మదించి ప్రస్తుతం అయితే వాయుగుండంగా కొనసాగుతుంది. ఇది పూర్తిగా బలహీనపడితే కానీ దీని ప్రభావం వర్షాల రూపంలో తగ్గే అవకాశం అయితే లేదు. దీంతో ఇప్పటికే మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్ళొద్దని వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ వాయుగుండం తీవ్రత రానున్నటువంటి 3 రోజులు కూడా ఉండే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లకుండా వాళ్ళు సముద్ర తీర ప్రాంతాలకే పరిమితం అవ్వాలని హెచ్చరికలు జారీ చేశారు. దీనికి తోడు ముఖ్యంగా చూస్తే ప్రస్తుతం అది తీవ్ర వాయుగుండం తీరం దాటిన తర్వాత అటు శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వరకు భారీగా వర్షాలు కురిసి ఈదురుగాలులతో చెట్లు కూలిపోవడం, అటు కరెంటు పోల్స్ అన్నీ కూడా నేల కొరిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే దీని తర్వాత కూడా రానున్నటువంటి 3 రోజులు ఈ రోజు రేపు ఎల్లుండ భారీ నుంచి అతి భారీ వర్షాలు కొన్ని ప్రాంతాల్లో కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కొంత అప్రమత్తమైనటువంటి పరిస్థితి ఉంది. సీఎం చంద్రబాబు అదేవిధంగా హోంమంత్రి అధికారులతో రివ్యూ నిర్వహించి ఈ సమీక్షలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సూచనలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ఫ్లాష్ ఫ్లడ్స్ ఒక్కసారిగా అటు ఒరిస్సా ప్రాంతాలు ఎగువ ప్రాంతాల్లో కురిసినటువంటి వర్షాలకు ఇటు నాగావళి వంశధారులు పొంగే అవకాశం ఉంది. దీని ద్వారా ఎంతోమందికి నష్టం కలుగుతుంది. కాబట్టి ఎలాంటి ప్రాణ నష్టం కలగకుండా ఉండేలాగా జాగ్రత్తలు తీసుకోవాలి. అధికారులు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కంట్రోల్ రూమ్లో ఏర్పాటు చేయడంతో పాటుగా సంసిద్ధం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి తోడు ముఖ్యంగా చూస్తే అటు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందనేది భారీ నుంచి అతి భారీగా కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. అల్లూరు సీతారామరాజు జిల్లా, విశాఖపట్నం, అనకాపల్లి, అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోనూ ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి కొంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, బాపట్ల, నంద్యాల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అదేవిధంగా అన్నమయ్య ఈ జిల్లాలకు సంబంధించి కొంత చెదురుమదురుగా కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయితే కొంత ఎక్కడ వర్షం కురిసినా కూడా ఇంచుమించుగా 12 సెంటీమీటర్లకు పైనే భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అధికార యంత్రాంగం ప్రాణ నష్టం జరగకుండా ఉండాలని సూచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గడిచినటువంటి 2 నెలల కాలంలో కంటిన్యూగా ఈ వర్షాలు అదేవిధంగా అల్పపీడనాలు ఏర్పడడం, వీటికి తోడు ఈ అల్పపీడనాల్లో ఉరుములు మెరుపులతో పాటుగా పిడుగులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. పిడుగులు పడే సమయంలో అనేక మంది ప్రజలతో పాటు ముఖ్యంగా పశువులు కూడా చనిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. చెట్ల కింద అదేవిధంగా శిథిలావస్థకు చేరినటువంటి బిల్డింగుల దగ్గర ఉండొద్దు, ఎందుకంటే వర్షాలకు నాని ఆ బిల్డింగులు కూలిపోయే అవకాశం ఉందని అధికార యంత్రాంగం అయితే సూచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే ఈ వాయుగుండ ప్రభావం అటు శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు కూడా ఓవరాల్గా ఉండే అవకాశం అయితే ఉంది. దీని ప్రభావంతో రానున్నటువంటి 3 రోజులు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో కొంత అప్రమత్తంగా ఉండాలి, ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. నిన్న విశాఖపట్నంలో జరిగినటువంటి ఒక గాలి బీభత్సానికి పెద్ద పెద్ద బోర్డులతో పాటుగా చెట్లు కూడా కూలిపోయడం, కరెంట్ స్తంభాలు కూలిపోయినటువంటి పరిస్థితి ఉంది. వర్షం వస్తున్నటువంటి సమయంలో కూలినాయి కాబట్టి మనుషులు ఎవరు లేకపోవడం వల్ల ఎట్లాంటి ప్రమాదం జరగలేదు, ఆస్తి నష్టం మాత్రమే జరిగింది. ఒకవేళ మనుషులు ఉంటే తీవ్రమైనటువంటి నష్టం సంభవించే అవకాశం అయితే ఉండేది. సో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించడంతో పాటు అధికార యంత్రాంగాన్ని ప్రభుత్వం అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. కెమెరామెన్ అజయ్తో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం.